అధికార మదంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమిక్కులు చేసినా గెలవదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ఎన్నడూ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోలేదని, ఈసారి కూడా చేసుకోదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని జిమిక్కులు చేసినా బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్పై ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీశైల్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, మాజీ చైర్పర్సన్ కోట్రికా విజయలక్ష్మి, సీనియర్ నాయకులు పటోళ్ల నరసింహులు, శ్రీనివాసచారి, అబ్దుల్ సలీం పాల్గొన్నారు. మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారు, మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ శశిల గారు, మరియు శ్రీనివాచారి గారు, సలీం గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఏ ఒక్క గ్యారంటీ చేయలేదు, ఏ ఒక్క హామీ చేయలేదు. ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఎలక్షన్ పోతున్నారు. మీకు నేను ఒకటే అడుగుతున్నా, మీరు 6 గ్యారెంటీలు చేసినాం మేము అనే ఎలక్షన్లో పోతున్నారా? ప్రజలు మీకు చేయని కొడుతున్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో తాండూరు ప్రజలు బీఆర్ఎస్ బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోతే అక్కడ మీకు చేతనైతే ధర్మయుద్ధం చేద్దాం. నిన్న మా పార్టీ కౌన్సిలర్ అయినటువంటి అంజద్ని తీసుకెళ్ళి 24 అవర్స్ దగ్గర పెట్టుకుని డబ్బు ఆశ పెట్టి మళ్ళీ రాత్రి ఆయన వచ్చి మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మొరోని పెట్టుకున్నాడు. మీరు చేసే అన్ని అరాచకాలు చేస్తున్నారు. మీరు మీ క్యాండిడేట్లు ఎవరు? మా క్యాండిడేట్ మీకు బలమైన క్యాండిడేట్, మా క్యాండిడేట్ని తీసుకెళ్ళి వెళ్తున్నారు. మీకు దయచేసి ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజాస్వామ్యంగా మనం ఎలక్షన్ కొట్లాడతాం. ఏ విధంగా మా వాళ్ళకు భయపెడుతున్నారు. కానీ ఒకటే చెప్తాం, మేము రాబోయే రోజుల్లో రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది. మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము. తాండూరు అభివృద్ధికి ముందుకు వెళ్తామని కోరుకుంటాం. అందరూ కూడా తెలవాల్సిన అవసరం. ఈ రకమైన పరిపాలన మేము ఎప్పుడు చూడలేము. గతంలో మాణిక్రావు ఉండే, చందు మహారాజ్ ఉండే, నారాయణరావు ఉండే, మహేందర్ రెడ్డి ఉండే, రోహిత్ రెడ్డి ఉండే. కానీ ఈ విధమైన దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ ఎప్పుడు కూడా మేము చూడలేము. ఈ 2 సంవత్సరాల్లో తాండూరులో గంజాయి, మర్డర్లు, అదేవిధంగా రేప్ కేసులు, మహిళలపై అత్యాచారాలు, ఇవన్నీ కూడా మీరు వేరే చేసుకొని చూసుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రైమ్ రేట్ ఏముంది, రోహిత్ రెడ్డి గారి పాలనలో క్రైమ్ రేట్ ఏముంది, ఈరోజు వచ్చిన 2 సంవత్సరాల్లో మనోహర్ రెడ్డి పాలనలో ఎంత క్రైమ్ పెరిగిపోయింది అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. తాండూరు ప్రజలు కూడా ఆలోచన చేసుకున్నారు. మరి ఈరోజు ఇంత దౌర్జన్యానికి దిగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో, ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో, ఆ హామీలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ముందుకు సాగాలి తప్ప, రోహిత్ రెడ్డి ఏం చేసిండు 5 ఏళ్లలో, నేను 2 ఏళ్లలో మళ్ళేసిన, నేను తాండూరుకి అన్ని రకాల అభివృద్ధి చేసిన అంటే ఏడు అభివృద్ధి చేసినాం. మేము తెచ్చిన డబ్బులు విలమ్మం నుంచి అంతారం రోడ్ కానీ, మేము తెచ్చిన డబ్బులు 74 కోట్ల రూపాయల ఫ్లైఓవర్ కానీ, మరి మీరు ఏం తెచ్చిండ్రు? మీ ప్రభుత్వం ద్వారా ఏం తెచ్చిండ్రు? మీరు మళ్ళా రోహిత్ రెడ్డి గారికి రండి, బాల్ వచ్చన్ మీతో చర్చకు వస్తా, చౌరస్తా మీద కూర్చా అంటే మీరు రోహిత్ రెడ్డి గారికి సవాల్ విసిరేంత పెద్ద నాయకులు గారు. మీరు మొన్నటిదాకా మా టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉండి, మా టీఆర్ఎస్ పార్టీ నుంచి డీసీసీబీ చైర్మన్ రోహిత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో డీసీసీబీ చైర్మన్ అయిన మీరు ఈరోజు రోహిత్ రెడ్డి గారికి సవాల్ చేసేంత పెద్ద మనుషులు మీరు కాలేదు. 10 సంవత్సరాల్లో ఏం చేసినామంటే, 10 సంవత్సరాలు నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నావు కదా. మరి మొన్న షాయిపూర్లో మీటింగ్ పెట్టి రోహిత్ రెడ్డి అమ్ముడు పోయిండు టీఆర్ఎస్ పార్టీకి. మరి నువ్వు కొనుక్కున్నావు ఆ కాంగ్రెస్ పార్టీకి? రోహిత్ రెడ్డి తాండూరు అభివృద్ధి కోసం కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో, ఆ పరిస్థితుల్లో తాండూరు అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ముందుకు వచ్చి తాండూరు అభివృద్ధి ఆయన ధ్యేయం. కానీ మీలాగా ఎమ్మెల్యే కావాలనో లేకుంటే దందలు చేయాలనో, ఈరోజు శాండ్, మైను, వైను,
మినరల్స్, మరి మామూలు సెటిల్మెంట్లు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా చేపిస్తున్న బాపతి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ నాయకులది. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నీవు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలకు పోదాం. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలో నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా మేము 40% సీట్లు గెలిచినాం తాండూరులో. ఇప్పుడు కూడా మేము తాండూరు మున్సిపాలిటీలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టబోతున్నాం, గులాబీ జెండా ఎగిరబోయబోతున్నాం అని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ, మీరు ఒకవేళ చర్చకే రావాలనుకుంటే రోహిత్ రెడ్డి తరఫు నుంచి నేను కానీ, నరసింహన్న కానీ, శ్రీనివాచారి గారి వస్తాం. ఏ చౌరస్తాల చర్చ పెడతావో పెట్టు. రోహిత్ రెడ్డి అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి ఏమి చేసింది టిఆర్ఎస్ పార్టీ? 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిండ్రు, తాండూరు ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని హాస్పిటల్ వచ్చినాయి, బస్తీ దవాఖానాలు కానీ, లైబ్రరీలు కానీ, ఈ కాన్స్టిట్యున్సీకి ఎన్ని తెచ్చినాం, ఇవన్నీ కూడా మీకు క్లుప్తంగా చెప్తాం. మీరు నిన్నగాక మొన్న కాంగ్రెస్ లకు పోయి కాంగ్రెస్ అది చేసింది, నేను ఇది చేసిన అంటే ఎవరు నమ్ముతారు? మీకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తుండే? ఈరోజు నైని బుగ్గు గనిలో కుంభకోణం, లక్షల కోట్ల కుంభకోణం, ఎస్సీయు భూములో కుంభకోణం, పాత్రికేయుల మీడియా సంస్థలపై దాడులు, వాళ్ళకు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేసే వ్యవహారం కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీ నాయకులది, ఎమ్మెల్యేలది, ముఖ్యమంత్రిది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. అందరినీ కూడా సమానంగా కాపాడుకున్న సంగతి కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి తాండూరు ప్రజలందరూ కూడా ఈరోజు వెనుకబడిన తరగతులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, అగ్రవర్ణాలు కానీ అందరూ కూడా ఆలోచన చేసుకోండి. మనం మున్సిపల్ చైర్మన్ గా మనం గెలిపించుకుంటే మన అభ్యర్థిని, టీఆర్ఎస్ అభ్యర్థిని, మీ యొక్క వార్డుల అభివృద్ధి జరుగుతాయి. రోహిత్ రెడ్డి గారి సహకారంతో అన్ని పట్టణం కూడా అన్ని విధంగా అభివృద్ధి చేసే విధంగా మనం పనిచేస్తాం. దయచేసి నాది ఇంకోసారి రిక్వెస్ట్, దయచేసి ఈ గుండాయిజం, ఈ రౌడీజం తాండూరులో పనికిరాదు. మంచి మంచి నాయకులకే తరిమి కొట్టిన బిడ్డలు తాండూరు బిడ్డలు. మీ ఉత్తుత్త తాకెట్ల సప్పుళ్లకు మేము భయపడే రకం కాదు తాండూరు నాయకులు. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు కొట్లాడదాం, శాంతియుతంగా ఎన్నికలు కొట్లాడదాం, అందరం కలిసిమెలిసి ఎన్నికల పద్ధతిలో కొట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పాత్రికేయ సోదరులందరూ కూడా మరి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు 36 వార్డులు కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ బలమైన అభ్యర్థులందరూ కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మున్సిపల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం. మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముందంటే బెదిరింపులు, డబ్బు, మద్యం ఇవన్నీ పెట్టి ఎన్నికల్లో దొంగచాటున గెలవడానికే ప్రయత్నం చేస్తుంది. తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తాండూరు పట్టణానికి మరి వార్డుకు ₹1 కోటి కానీ, ఓల్డ్ తాండూరులో 74 కోట్లతోటి ఫ్లైఓవర్ కానీ, బస్తీ దవాఖానాలు కానీ, ఖేలో ఇండియా ద్వారా 23,000 కోట్ల రూపాయలతోటి 23 కోట్లతోటి స్టేడియం కానీ, మరి ఇండోర్ స్టేడియం కానీ, మరి శ్మశాన వాటికలు కానీ, ముస్లింలకు 7 కోట్ల రూపాయలతోటి ఈద్గాలకు నిధులు కానీ, క్రిస్టియన్ మైనార్టీలకు దాదాపు 5.5 కోట్లతోటి వాళ్ళ ఒక కంపౌండ్ వాల్స్ కానీ, చర్చిలు నిర్మించడం కానీ, ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ, తాండూరు ప్రజలకు కూడా తెలుసు. కానీ మనోహర్ రెడ్డి గారు ఒకటి అంటున్నారు, నిన్న రాక మొన్న ఒక కౌన్సిలర్ అభ్యర్థికి తీసుకుపోయి బెదిరించిన సంగతి మీ అందరూ కూడా తెలుసు, ప్రెస్ వాళ్ళకి అందరూ కూడా తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. మరి నిన్న